హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే వెజ్ మంచూరియా ఎలా చేయాలో తెలుసుకుందామా. సో ఫస్ట్ అయితే మీడియం సైజు ఒక క్యాబేజీని తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మెత్తగా తురుముకోవాలండి. తురిగిన దాంట్ని ఒక మంచి క్లాత్ తీసుకొని అందులో వేసి వాటర్ మొత్తం గట్టిగా పిండేయాలి. పిండింది మొత్తం కూడా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత వాటిని చిన్న చిన్న బాల్స్గా చుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం బాల్స్ అన్నీ చుట్టేసుకోవాలి. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత వాటిలో ముందుగా చుట్టుకున్న బాల్స్ అన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా మొత్తం కూడా వేయించుకోవాలి. తర్వాత కళాయిలో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి రెమ్మలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ వేయించుకోవాలండి. వేయించిన దాంట్లో కొంచెం వెనిగర్, కొంచెం చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, కొంచెం టమాటా సాస్, కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసుకోవాలి. దాంట్లోనే ముందుగా వేయించుకున్న బాల్స్ అన్నీ సాస్ అంతా కలిసే విధంగా వేయించుకోవాలి. సో ఇంతేనండి, ఎంతో రుచికరమైన వెజ్ మంచూరియా రెడీ. సో నేనైతే మా చిన్నోడికైతే ఇస్తున్నాను, టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.